సీతారాముల కళ్యాణం అంటే మన ఇంట్లో పెళ్ళి ఏదో తెలియని హడావిడి. అందరూ ఈ పెళ్లిలో ఏదో రకంగా భాగస్వాములు అవుతూనే ఉంటారు. ఎవరి భక్తి వారిది. నేను కూడా అందుకు అతీతురాలిని కాదు. ప్రొద్దున్నే లేచిన తర్వాత ఈ పీటని శంకుచక్ర నామాలతో అలంకరణ చేసుకుని సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాములను ఈ ప్రతిమను పూజామందిరంలో పెట్టుకుని షోడశోపచార పూజ చేసుకున్నాను. ప్రతిరోజు చేసుకునే నిత్య పూజ అయినప్పటికీ ఈరోజు పూజ కాస్త ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక పక్క సీతారాముల కళ్యాణం జరుగుతోంది అనే ఆనందం, మరో పక్క స్వామివారు అమ్మవార్లు పడ్డ కష్టాలు, వారి ఎడబాటు తలుచుకుంటే అప్రయత్నంగానే కళ్ళమ్మట నీళ్ళొస్తూ ఉంటాయి. ఆశ్రయించిన వారిని అనుగ్రహిస్తూనే స్వామివారు జగదానందకారకుడయ్యారు. ఓర్పుని సహనాన్ని అమ్మవారు ఆభరణంగా ధరించి మనందరినీ అనుగ్రహిస్తారు. అశోకవనంలో రాక్షసుల మధ్యలో అమ్మవారు అంతటి బాధని ఎలా తట్టుకుందా అని అనిపిస్తూ ఉంటుంది. పూజ చేస్తున్నంతసేపు రామాయణంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. స్వామివారిని అమ్మవారిని మాకు కూడా జీవితంలో ఎదురయ్యే కష్టాలని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఇయ్యమని ప్రార్థిస్తూ పానకం వడపప్పు నివేదించాను. సర్వకాల సర్వావస్థల్లోనూ కుటుంబాన్ని కాచి రక్షించమని, అనుకోని ఆపదల నుంచి అవాంతరాల నుంచి గట్టెక్కించమని రామరక్షా స్తోత్రాన్ని స్వామి ముందు చదువుకున్నాను. స్వామివారికి అమ్మవారికి మంగళ నీరాజనాలు ఇచ్చి ఉడతాభక్తిగా నేను వేసిన ఈ రంగవల్లి సేవలో శ్రీరాముని చిత్రపటానికి కూడా మంగళ నీరాజనాలు ఇచ్చాను. పూజంతా పూర్తి కాగానే అనుకోని విధంగా స్వామివారి నుంచి పిలుపొచ్చింది. అదేమిటంటే స్వామివారి పెళ్లిలో నేను కూడా ప్రత్యక్ష భాగస్వామిని అయ్యాను. కళ్ళ నిండుగా స్వామివారి పెళ్లి జరుగుతూ ఉంటే అమ్మవారికి స్వామివారి మాంగళ్యధారణ, తలంబరాల సేవ అన్నీ చూసుకుని ఆనందంగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఇంటిదారి పట్టాను.